సిరీస్ విజేతను నిర్ణయించడంలో ఈ రెండో టీ20 మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. మొదటి మ్యాచ్లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా సిరీస్ను సమం చేయడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. మరి ఈ మూడు కీలక మార్పులు భారత జట్టుకు విజయాన్ని అందిస్తాయా లేదా అనేది వేచి చూడాలి. తొలి టీ20 మ్యాచ్లో పసికున్న ఐర్లాండ్ చేతిలో తగిలిన ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్ జట్టు యాజమాన్యం అప్రమత్తమైంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచాలంటే రెండో మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో మూడు కీలక మార్పులు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొదటి పోరులో ప్రపంచ ఛాంపియన్ హోదాకు ఏమాత్రం తగ్గని రీతిలో టీమిండియా ఓటమి పాలవ్వడం అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బౌలింగ్ విభాగంలో క్రమశిక్షణ లోపించడం, బ్యాటింగ్లో చేతులెత్తేయడం జట్టు పతనానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే తప్పులను సరిదిద్దుకుంటూ శనివారం జరగబోయే రెండో పోరు కోసం భారతదేశం సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఇందులో భాగంగానే ఫామ్లో లేని ఆటగాళ్లను పక్కన పెట్టి యువ రక్తాన్ని మైదానంలోకి దించాలని మేనేజ్మెంట్ గట్టి నిర్ణయం తీసుకుంటుంది. తొలి మ్యాచ్లో ఘోరంగా విఫలమై ప్రపంచ రికార్డు స్థాయిలో పరుగులు సమర్పించుకున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై వేటు పడడం దాదాపుగా ఖాయమనిపిస్తోంది. 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 57 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ స్థానంలో బెంచ్కే పరిమితమైన మరో ప్రతిభావంతుడైన యువ ఫాస్ట్ బౌలర్ను జట్టులోకి తీసుకురానున్నారు. డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించడమే లక్ష్యంగా ఈ మార్పు జరుగుతోంది. గత మ్యాచ్లో కేవలం ఒక్క ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చుకోవడమే కాకుండా బ్యాటింగ్లోనూ దారుణంగా విఫలమైన వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని కూడా మార్చాలని యాజమాన్యం భావిస్తోంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టు, ప్రపంచాన్ని గడగడలాడించిన టీమిండియా. అదే జట్టు ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా పసికున్న ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇది సాధారణ ఓటమి కాదు, భారత అభిమానుల గుండెల్లో మంట పెట్టే పరాజయం. ప్రపంచ ఛాంపియన్స్ అనే ట్యాగ్తో బరిలోకి దిగిన టీమిండియా మొదటి మ్యాచ్లోనే భారీ షాక్ తిన్నది. అసలు టీమిండియానేనా, వరల్డ్ కప్ గెలిచిన జట్టేనా అని ప్రతి అభిమాని ప్రశ్నించే పరిస్థితి. ఒకవైపు ఐర్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 182 పరుగుల భారీ స్కోర్ చేశారు. మరోవైపు టీమిండియా బ్యాటింగ్ చూస్తే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరిగా పెవిలియన్ క్యూ కట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విఫలం, అలాగే సంజు శాంసన్ విఫలం, ఇషాన్ కిషన్ కూడా విఫలం. స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో కోట్లాది అభిమానులు టీవీల ముందు షాక్కి గురయ్యారు. చివరిలో శివం దుబే, అభిషేక్ శర్మ ఎంత ప్రయత్నించినా పరిస్థితి మారలేదు. చివరకు భారత్ జట్టు 148 పరుగులకే ఆలౌట్ అయింది. 34 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. అసలు ఈ ఓటమికి కారణం ఎవరు? బ్యాటర్ల నిర్లక్ష్యమా, లేదా బౌలర్ల వైఫల్యమా, లేక వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతి విశ్వాసమా? ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగింది? ఎక్కడ భారతదేశం తప్పు చేసింది? ఐర్లాండ్ ఎలా చరిత్ర సృష్టించింది? ఐర్లాండ్ ఇండియాపై అన్ని ఫార్మాట్లలో ఫస్ట్ టైం విజయం సాధించింది. దీనన్నిటికీ కారణం ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన తర్వాత టీమిండియాకు ఐర్లాండ్ చేతిలో తొలి టీ20లో షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ 182 పరుగులు చేయగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ సహా టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఈ అనూహ్య ఓటమి అభిమానులను నిరాశ కూడా పరిచింది. ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత తొలిసారి బరిలోకి దిగిన టీమిండియా పసికూన ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. తొలి టీ20లో టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఆరంభంలోనే వికెట్లు తీసుకున్న తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పటిష్టమైన టీమిండియా బౌలింగ్ అటాక్ను ఎదుర్కొంటూ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 182 పరుగులు చేశారు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా భారత్కు ఐర్లాండ్ బౌలర్లు ఆరంభంలోనే ఎదురు దెబ్బతీశారు. ఓపెనర్ సంజు శాంసన్ 5, ఇషాన్ కిషన్ 1, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యారు. చివర్లో శివం దుబే పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దుబే అవుట్ అయ్యాక టీమిండియా వికెట్లు టపాటపా పడిపోయాయి. మొత్తంగా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులకే టీమిండియా ఆల్అవుట్ అయింది. 34 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించిన మిగతా బ్యాటర్లు ఎవరూ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయారు. ఇంకా ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. బెల్ఫార్ట్ వేదికగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త పిచ్ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అభిమానులు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో ఆడడం లేదని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేయడంతో నిరాశ చెందారు. బెల్ఫార్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదని తెలిపాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వైభవ్ డెబ్యూ కోసం ఎంతగానో ఎదురు చూసిన వాళ్ళు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే టాస్ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ పిచ్ బాగున్నట్టు కనిపిస్తోంది, అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నాం. ఇది మాకు కొత్త పిచ్, మాలో చాలామంది ఇంతకుముందు ఇక్కడ ఆడలేదు కాబట్టి పరిస్థితుల్లో వాతావరణం అలాగే వికెట్ పరిగణలోకి తీసుకుని మేము మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నామని చెప్పాడు. మాలో చాలామందికి ఇక్కడ ఆడడం మొదటిసారి,
కాబట్టి మేము వీలైనంత త్వరగా ఇక్కడ పరిస్థితులు అలవాటు పడాలి. నిన్న మాకు అద్భుతమైన ప్రాక్టీస్ సెషన్ జరిగింది. కాబట్టి కుర్రాళ్ళు మంచి ఫిట్నెస్తో మంచి ఫామ్లో ఉన్నారు.